जय श्रीराम। वंदे शंभुमुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं। हर हर महादेव, हर हर महादेव। కాశీ విశ్వనాథుడు మనలందరి మనోభీష్టాల్ని నెరవేర్చాలని చెప్పి భక్తితో కోరుకుంటూ కాశీ విశ్వనాథ లింగాన్ని అత్యంత భక్తితో సేవిస్తూ రావటం జరుగుతోంది. విశ్వనాథుడి అనుగ్రహంతో కార్తీక మాస దీక్ష పూర్తి కావచ్చింది. ఈరోజు మాస శివరాత్రి శుక్రవారం, అత్యంత విశేషమైన రోజు. ఈరోజు కూడా ఇంకా భక్తి శ్రద్ధలు పెంచి సాధన అనంతంగా చేయడం జరిగింది కాశీలో. ఈ యొక్క ఇంతటి కార్యక్రమాలు చేయటానికి కారణం కాలభైరవ స్వామివారి అనుగ్రహం. కాలభైరవుడి అనుగ్రహం ఉంటేనే మనము కాశీకి రాగలుగుతాము, కాశీ విశ్వనాథుణ్ణి సేవించగలుగుతాం. ఈ అనేక జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. కాశీకి వచ్చిన తర్వాత విశ్వనాథుణ్ణి సేవించాలంటే దృష్టంతా కూడా ఆ యొక్క విశ్వనాథుడి మీదే ఉండాలి, లేకపోతే కార్యక్రమాలు చేయలేం, చాలా కష్టం. ఇతరత్ర ఏవి పెట్టుకోకూడదు. మనస్సు శుద్ధంగా ఉంచుకొని స్వామి నిన్ను సేవించేటటువంటి అదృష్టాన్ని, భాగ్యాన్ని నాకు అనుగ్రహించు, నన్ను ధర్మ మార్గంలో నడిపించు అని చెప్పి స్వామిని ప్రార్థిస్తూ జాగ్రత్తగా ఉండడం చేతనే స్వామిని సేవించగలుగుతాం. కాబట్టి అటువంటి విశ్వనాథ లింగాన్ని జాగ్రత్తగా మనం అందరం సేవిస్తూ వస్తున్నాము. ఇక కాశీలో కొన్ని అద్భుతమైనటువంటి శబ్దాలు ఉంటాయి, విశ్వనాథుడికి ఇష్టమైనటువంటి శబ్దాలు ఇక్కడ భక్తులు చేస్తూ ఉంటారు. స్వామి దగ్గరికి వెళ్ళి కొన్ని శబ్దాలు చేస్తూ ఉంటారు, వాటిని మీకు వినిపించేటందుకు ప్రయత్నిస్తాను. నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. ఇది అసలు మామూలుగా మనం నమః పార్వతీపతయే హర హర మహాదేవ అంటాం, వాళ్ళు అలా అంటారనమాట. ఇది తరచుగా వినపడుతూ ఉండేటటువంటి నామం. ఇక ప్రతి వ్యక్తి కూడా మహాదేవ్ 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 అనేటటువంటి నామం తరచుగా అంటూనే ఉంటారు. దేనికైనా మహాదేవ్, వెళ్ళొస్తా అంటే మహాదేవ్, బాగున్నావా అంటే మహాదేవ్, ఇలా ప్రతిదానికి కూడా మహాదేవ నామాన్ని వీళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారు. చాలా విశేషం. మహాదేవ అనే నామాన్ని ఎవరైతే నిత్యం జపిస్తూ ఉంటారో వాళ్ళకి దూడ ముందు పరిగెడుతూ ఉంటే ఆవు దాన్ని రక్షించడం కోసం అని చెప్పి, రక్షించుకుంటూ ఉండడం కోసం అని చెప్పి ఆ దూడను అనుసరిస్తూ ఆవు వెళ్తూ ఆ దూడను రక్షించుకుంటుందట. అలా మన వెంట ఎప్పుడూ శివయ్య అలా ఉంటాడట, మహాదేవ నామాన్ని జపించే వాళ్ళ వెనకాల. ఆ దూడను రక్షించుకునే ఆవులాగా మనల్ని ఎప్పుడూ సదా రక్షిస్తూ ఉంటాడట స్వామి. ఆ మహాదేవ నామం అంత గొప్పది. ఈ మాట మన గురువుగారైనటువంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పినటువంటి మాట. మనము వాళ్ళని కాపాడుకోవాలి. మనకు 4 మంచి మాటలు చెప్పేది 3-4 ఉన్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, గరికపాటి నరసింహారావు గారు. ఇలా చూడండి, ఇంత తక్కువ మందే ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకా పెరగాలి. మనకు ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు చెప్పేటటువంటి మహానుభావులు కొన్ని వేల మంది రావాలి, లక్షల మంది రావాలి. అప్పుడే మనము, మన పిల్లలు అందరూ కూడా జాగ్రత్తగా ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తాం. ఆ విషయాల్ని వింటూ ఉండడం చేతనే అప్పుడు మనం సన్మార్గంలో నడుస్తూ అభివృద్ధి పథంలో నడుస్తాం. అలా ఈ 4 మంచి మాటలు చెప్పేవాళ్ళు ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి. ఆధ్యాత్మిక విషయాలు చెప్పేవాళ్ళని, వాళ్ళని మనం రక్షించుకుంటూ ఉండాలి, సేవిస్తూ ఉండాలి. వాళ్ళని సదా మనము సేవిస్తూ ఉండాలి. ఇక కాశీలో ఇంకొక అద్భుతమైనటువంటి శబ్దం ఏమిటంటే బోల్బం.
బోల్బం అనేటటువంటి శబ్దం మనకు శ్రావణ మాసంలో వినపడుతుంది. శ్రావణ మాసం నెల రోజులు కూడా ఈ శివస్వాములు వస్తారు. ప్రయాగ నుండి నడుచుకుంటూ గంగాజలం తీసుకొచ్చి విశ్వనాథుడికి అభిషేకం చేస్తారు. వాళ్ళని బోల్బం స్వాములు అంటారు. ఇంకా వాళ్ళు లైన్లో ఉన్నా, నడుచుకుంటూ వెళుతున్నా, ఎక్కడున్నా సరే బోల్బం 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 అంటూ ఉంటారు. ఆ నామం ఒకటి అద్భుతంగా ఉంటుంది. మన అట్లా మూలాధారం కదులుతుంది అనమాట. అలా ఉంటుంది ఆ నామాల్ని వింటూ. దాన్ని గమనించాలి. ఏదో వచ్చాము, కాశీలో దర్శనం చేసుకున్నాం, వెళ్ళిపోయాం అన్నట్టు ఉండకూడదు. ప్రతి భక్తుడిని గమనిస్తూ ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించాలి. రాత్రి 10:30కి ఇచ్చేటటువంటి హారతి, శయన హారతి మీకు వీడియో కూడా పంపించా. ఆ హారతి కొన్ని వందల మంది, వేల మంది నిల్చుంటారు విశ్వనాథుడి ఆలయం చుట్టూ. నిల్చొని ఆ శివ స్తోత్రాన్ని పాడుతూ ఉంటారు. వాళ్ళ భక్తిని గమనించాలి. వాళ్ళు అసలు మనం స్వామిని చూస్తున్నామా లేదా ఇదేం చూసుకోరు. వాళ్ళు ఎక్కడంటే అక్కడ నిల్చుంటారు. నిల్చొని స్వామినే గమనిస్తూ ఉంటారు. ఏకాగ్రత చిత్తంతో స్వామినే ధ్యానిస్తూ ఉంటారు. అదొక అద్భుతం. ఇక ఇంకొక అద్భుతమైనటువంటి నామం ఏమిటంటే, స్వామి దగ్గరికి వెళ్ళి ఇట్లా చప్పట్లు కొడతారు. అంటారు. ఇది ఒక అద్భుతంగా ఉంటుంది. అసలు ఎంత ఆనందంగా ఉంటుందో. చక్కగా చప్పట్లు కొట్టి ఆ స్వామిని అలా పిలుస్తారు ఆ విచిత్రమైన శబ్దాలతో. మన స్వామి అద్భుతం. మన శివయ్య ఆ స్వామి తత్వం మనం ఇంకా తెలుసుకోవాలి. స్వామి తత్వం సంపూర్ణంగా నాకు తెలిసింది అనడానికి లేదు. ఆ స్వామి లీలలు, స్వామి అద్భుతం, ఆ యొక్క నాయనార్ల కథలు చదవాలి. అనేక విషయాలు తెలుస్తాయి మన స్వామి గురించి. శివభక్తుల్నేమో నాయనార్లు అంటారు. ఇక విష్ణు భక్తుల్ని ఆళ్వార్లు అంటారు. ఆళ్వార్లు వీళ్ళేమో మనకి 63 మంది నాయనార్లు ఉన్నారు మన శివయ్య భక్తులు. ఆ కథలు నేను రోజొకటి వినిపించాలని ఉంది. చూద్దాం పరమేశ్వరుడి దయ. అలా విచిత్రమైన శబ్దాలు చేస్తూ ఉంటారు స్వామి దగ్గర. చేసి ఆ 2 చేతులు స్వామికి తాకించి నమస్కరిస్తూ ఉంటారు. కేదార్ ఘాట్లో కేదారేశ్వర స్వామి వారి ఆలయంలో ఆ ఘంటా నాదం అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ భక్తి అద్భుతంగా ఉంటుంది. పంచాక్షరి మంత్రం మారు మ్రోగుతూ ఉంటుంది కాశీలో. కాశీ వర్ణనాతీతమైనటువంటి ఆనందవనం. అనంతమైన ఆనందాన్ని ప్రతి జీవి పొందుతుంది. కాశీకి వచ్చినటువంటి ప్రతి జీవి కూడా బ్రహ్మానందాన్ని పొంది తీరుతారు. అందుకే ఈ కాశీకి ఆనందవనం అనేటటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి పేరు ఉంది. ఇక ఇంకా అనేక ఉన్నాయి. ఆ శబ్దాల్ని వర్ణించడం అద్భుతం. కొన్ని చేయలేం కూడా, ఏదో మొహమాట పడుతూ ఉంటాను చెప్పడానికి కూడా. వీడియోలు తీయలేము. ఆ సందర్భంలో వీడియోలు తీస్తే గుళ్ళో ఒప్పుకోరు. గుళ్ళోకి అసలు సెల్ ఫోన్ తీసుకెళ్ళనివ్వరు. ఇలా అనేక ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ మనం ప్రత్యక్షంగా దర్శించి ఆనందించాల్సిందే. ఒక్కొక్కరు ఆ అద్భుతమైనటువంటి పూల మాలలు తీసుకొస్తుంటారు. తెల్ల జిల్లేడు మాలలు, శంఖ పుష్పాల మాలలు, పారిజాత మాలలు, తర్వాత అనేక మాలలు, బంతిపూల మాలలు, తర్వాత కమలం పుష్పాలు తీసుకొస్తారు. ఉమ్మెత్త కాయ తీసుకొస్తారు స్వామిని పూజించడానికి. ఆ గంగా జలం తీసుకొస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకొస్తారు. ఒక్కొక్క చెంబులలో తీసుకొస్తూ ఉంటారు. తీసుకొచ్చి ఆ స్వామికి అలా సంతత ధారగా ప్రశాంతంగా పోస్తారు. పోసి నమస్కరిస్తూ ఉంటారు. ఇవన్నీ గమనిస్తూ ఉండాలి మనం. త్రిశూలాన్ని గమనించాలి. అద్భుతమైనటువంటి త్రిశూలం ఆలయంలో ఉంటుంది. అనేక ఆలయాలలో ఉంటాయి. నందుల్ని గమనించాలి. అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాయి నందీశ్వరులు. ఇలా భూలోక కైలాసం కాశీ. అటువంటి కాశీలో మనం నెల రోజులు విశ్వనాథ లింగాన్ని మనస్సు లగ్నం చేసి త్రికరణ శుద్ధిగా సేవించాము అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, వీలైనన్ని ఎక్కువ సార్లు వస్తూ ఉందాం కాశీకి అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ, శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావీధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం వశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు. మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం. విశ్వనాథాయ మంగళం. విశ్వనాథాయ మంగళం.